ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 5 గ్రహాలు కలయిక అంటే పంచగ్రహ కూటమి అంటాం మనం. ఈ 5 గ్రహాలు కూడా అంటే ఫస్ట్ కుంభరాశిలో రాహు ఉన్నాడు. రాహుతోటి 4 గ్రహాలు కలుస్తున్నాయి. అంటే 5 గ్రహాలు కుంభరాశిలో 23 అనమాట. 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు కూడా ఈ 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయి. సో 5 గ్రహాలకు పంచగ్రహ కూటమి కుంభరాశిలో 12 రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తారు, ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి, అమ్మ బాబాయ్, మీనరాశి వారికి 12వ భావంలో 5 గ్రహాల కలయిక ఘోరంగా ఉంది అని అనుకుంటాం. ఏమీ లేదు. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ కుజుడు ఎక్కడున్నాడండి? 12వ భావంలో ఉన్నాడు. అవునా? సప్తమాధిపతి 6వ ఇంటి వాడు 12వ భావంలో ఉన్నాడు. శుక్రుడు 8వ ఇంటి వాడు 12వ భావంలో ఉన్నాడు. అంటే విపరీత రాజయోగంలో లేరా? ఉన్నారు. అంటే రవి శుక్రులు విపరీత రాజయోగంలో ఉన్నారు. కుజుడు మీకు 9th హౌస్ లార్డుగా 2వ ఇంటి వాడుగా 12వ భావంలో ఉన్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్ కి ఉన్నతమైన విద్య రీచకి వెళ్ళి తీరతారు. వెళ్తారు. రాజయోగం పట్టుకుంటుంది. మీనరాశి వాళ్ళని తీసి పడేసడానికి అవకాశం ఏమీ లేదండి. ఎందుకంటే రవి బుధులు 12వ భావంలో ఉంటే వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా వాళ్ళు నిల్వ చేసే కూడా పద్ధతి వాళ్ళు తెలుసు. ఈ విధంగా చెప్పాలండి. ఇలా సొంత గతం కాదు, ఇవన్నీ కూడా మీరు చూపిస్తాను. మన ఆస్ట్రాలజికల్ బుక్స్ లో ఉంటాయి, చెప్పడంలోనే ఉంటుంది అంతా. బుధుల కాంబినేషన్ ఖచ్చితంగా ఇదే. పైగా ఫైనాన్స్ రంగంలో కూడా మీరు విజయం సాధిస్తూ ఉంటారు. అనేక రకాలుగా బాగుంటారు. డాక్టర్స్ చెప్పడం ఇంపార్టెంట్. డాక్టర్స్ అంటే 12వ భావం అంటే డాక్టర్సా అంటే ఏం కాదు. 12వ భావం ఉండడంలోనే డాక్టర్స్ గా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకు ఎలా అంటే రవి బుధ కుజ తోటి రాహు ఉన్నారు. అంటే డాక్టర్ సంబంధించిన రాశి కుంభరాశి. ముఖ్యంగా కుజుడు ఉండద్దు రవితోటి ఆపరేషన్స్. అవునా? 12వ భావం ఆపరేషన్స్గా దెబ్బలు తగులుతుంటాయి. కుజుడు ఆపరేషన్స్ చేస్తారు మీరు డాక్టర్స్ గా. మీకేం జరగవు ఆపరేషన్స్. మీరు ఆపరేషన్ చేసి సక్సెస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే రవి కుజులు రాహువులు 12వ భావం ఉన్నారు కాబట్టి చిన్న దెబ్బలు తగలడము, అనారోగ్య సమస్యలు ఇవి చిన్న ఉంటాయి. కానీ వాళ్ళు మంచి యోగంలో ఇస్తున్నప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టాల్సిందే. అంటే బ్యాడ్ ఇంపాక్ట్స్. చూడండి, విపరీత రాజ్యోగం చూసుకోవాలా మనం, బ్యాడ్ లో కూడా మంచి ఎత్తుకోవాలా. అంటే విపరీత రాజ్యోగం ఎవడిస్తాడు? రవి ఇస్తాడా? రవి అద్భుతంగా ఇస్తాడు, 6వ ఇంటి వాడుగా. అంతేకాకుండా 6వ ఇంటి వాడు 12వ భావంలో ఉన్నాడు, బ్రహ్మాండం. అంతేకాని అష్టమాధిపతి శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు. కుజుడు 9th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్ ఎరగదీస్తారంటారు సార్. అంతలా మీరు బ్రహ్మాండంగా ఉంటారు. ఏం భయపడాల్సిన అవకాశం లేదండి. బ్రహ్మాండ 5 గ్రహాలు కలయిక మీ అదృష్టాలు తోడవుతుంది. అంటే విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, దైవ దర్శనం చేసుకోవడము, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడము, మీ బిజినెస్ రీత్యా, మీ ఫ్రెండ్స్ రీత్యా మీకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. పెట్టండి, ఎంత ఖర్చు పెడితే అంత దానం వస్తూ ఉంటుంది. ఇది తెలియని విషయం కాదు. సో ఈ విధంగా ఏ రాశి వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. 5 గ్రహాలు మంచే చేస్తారు. చెడులో కూడా మనం మంచి వెతుక్కుందాం, మంచే జరుగుతుంది. అందరికీ 12 రాశుల వారికి మనం ఈ 5 గ్రహాల కలయిక వల్ల కొద్దో గొప్ప కూడా చెడు ప్రభావం ఉంటుందండి. చెడు ప్రభావం అంటే మన పరిష్కార మార్గాలు పరిష్కారం చేసుకునేవే ఉంటాయి. అంతే తప్ప మనం చంపేసేవి, మన హాస్పిటల్ చేసేసేవి ఏమీ ఉండవు. భయపడాల్సిన అవసరం లేదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 5 గ్రహాల కలయిక కొంతమందికి అష్టమ స్థానంలోను, కొంతమంది 12వ భావంలోను. మెయిన్ ఇంపార్టెంట్ ఇవే. అష్టమంలోనూ 12వ భావంలో ఉంటారు. ముఖ్యంగా రవి కుజులు 12వ భావంలోనూ అష్టమంలోనూ ఉండడం తప్పు. సో రాజకీయంగా కూడా అదే అనేక రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న పరిష్కార మార్గాలు ఏంటయ్యా అంటే కుజుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అష్టోత్తరము, పాలతో అభిషేకాలు చేయడము. సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టమంలో ఉన్న 12వ భావంలో ఉన్న 12వ భావంలో ఏ భావన ఉన్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించినవాడు ఎన్నిటికీ చెడిపోడు. అది గొప్ప అదృష్టం. ఆయనే కాపాడతాడు మనల్ని అనేక రకాలుగా. విద్య ఇస్తుంటాడు ఆయన, వివాహాలు చేస్తూ ఉంటాడు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు, కోర్టు సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళేది చేస్తుంటాడు, వివాహాలు త్వరగా ఏడు చేస్తుంటాడు. కుజుడు చేయలేని పని ఏమీ లేదండి. కుజుడు 12 భావంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే.
మీ ఇష్టం. కానీ స్వామివారికి పాలతోటి అభిషేకము మంగళవారం చేయడం వల్ల, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల, ఇంకా వీరుండి కొంతమంది 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సౌత్లో, అవి దర్శనం చేసుకోవడం వలన కూడా కుజుడు వలన వచ్చే దోషాలు చాలా మంది పరిహారమై శుభ ఫలితాలు ఇచ్చారు. పైగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఈ కుజ ప్రభావం ఉంటుంది కదా, ఉంటుందా? ఉంటుంది. కాబట్టి మనం ఈ అందరం కూడా ఐఏఎస్ ఆఫీసర్ల వలన, పోలీస్ రంగంలోనూ, డిపార్ట్మెంట్స్ లోనూ, అయితే ఆర్మీలోనూ రావాలన్నా కుజరాహుల్ కాంబినేషన్ కదండి. సో సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజిస్తే అంత పైకి వస్తాం. సో నిరంతరము ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అని మంత్రంతో పూజించిన సరే ఆయన మన రక్షణ పరంకాలే ఉంటాడు, పక్కనే ఉంటాడు ఆయన. అదొకటి. తర్వాత రాహు. ఈ రాహు కూడా అష్టమంలో ఉన్న రాహు, 12వ భావంలో ఉన్న రాహు కూడా దోషకారకుడే. అవునా? ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడంలోను, దూర బంధువులు చంపేయడంలోను, చంపేయడం అంటే ప్రాణం తీయడంలోను, లేకపోతే బరియల్ గ్రౌండ్స్లోకి వెళ్ళడంలోనూ రాహు కారకుడు అవుతాడు. కాబట్టి రాహువుని వచ్చే దోషాలుగా పరిహారం చేసుకోవడానికి అమ్మవారు ఒకళ్ళే రక్ష. అమ్మవారిని పూజించడము మీకు ఇష్టం. గ్రామ దేవతలు పూజించాలంటాయి. మీరు ఏ గ్రామంలో ఉన్నారో ఫస్ట్ ఆ గ్రామ దేవతను పూజించాలి. ఆవిడికే పూజలు చేయాలి, ఆవిడికే హోమాలు చేసుకోవాలి, ఆవిడికే కుంకుమ పూజ చేయాల్సిందే గ్రామ దేవతలకి. మనం ఏ గ్రామంలో ఉన్నామో ఆ గ్రామానికి. తర్వాత అమ్మవార్లు, కనకదుర్గ అమ్మవారు కానీ, పార్వతీదేవి కానీ, లలిత సహస్రనామాలు కానీ, అలా మనకి ఇష్టమైన దేవతల్ని పూజించాల్సిందే. ముఖ్యంగా అమ్మవారికి పౌర్ణమి రోజు, అలాగే అమావాస్య రోజు కూడా హోమాలు చేస్తూ ఉంటారండి. అది చాలా విశేషం. ఆ హోమాలు చేసేటప్పుడు కూడా నవగ్రహాల హోమం, నవగ్రహాలకు సంబంధించి కూడా చేస్తారు. అది గొప్ప విశేషం. కాబట్టి అది మిస్ కాకూడదు. అంటే మన పేర్లు చేస్తే మన పేర్లను చేస్తూ ఉంటారు, మన గొడవలో, మన ఊళ్ళోనే చేస్తూ ఉంటారు. అది చేయించుకోవడం ఒకటి. అంతేకాకుండా సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, అలాగే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. సూర్య భగవాన్ నమస్కారం చేయడం వలన, సూర్య భగవాన్ని ఆదిత్య వ్రతంతో మనం పూజించడం వలన, పైగా మాఘమాసం అయిపోతుంది అనుకోండి, మాఘం పాల్గొనడం కూడా వచ్చేస్తుంది. చేయడం వలన, సూర్య భగవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అష్టోత్తరం చదవడం వలన, ఆదిత్య వ్రతం చదవడం వలన, సూర్య భగవాన్ని ఎంత ప్రీతి చెందితే అంత మనల్ని ఆయన కాపాడుతాడు అన్నట్టుగా, సూర్య భగవానుడు లోకరక్షకుడు కదండి, సాక్షాత్ విష్ణు స్వరూపుడు ఆయన. సూర్య భగవాన్ని మనం నమస్కారపడి పొద్దున లేచి స్వామివారిని నమస్కారం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడము, ఆదిత్య వ్రతం చేయడము, సూర్య నమస్కారాలు చేయడం అదొకటి. 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలు స్వామివారిని పూజించడం వలన సో ఇవన్నీ జరుగుతాయండి, మంచి జరుగుతుంది. సో సూర్య భగవాన్ని, కుజుడిని, అమ్మవారిని, ఈ ముగ్గురిని కూడా మనం ఈ పంచగ్రహ కూటమిలో మనం పూజించాలి. అంతేనా? అంతేకాదండి, వెంకటేశ్వర స్వామివారిని, విష్ణువుని, అంటే విష్ణు అంటే వెంకటేశ్వర స్వామివారిని, శివుడిని శివాభిషేకాలు చేసుకుంటూ, విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉంటే సర్వదా ఆయన రక్షగా మనకు ఉంటారు. కాబట్టి ఈ 5 గ్రహాల వలన మంచికి మంచి పెరుగుతూ ఉంటుంది, చెడు తగ్గించి మంచి చేస్తారు. సో 12 రాసుల వాళ్ళు ఏమి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రాసులకే బాగుంది, కొన్ని రాసులు బాగలేదని అవసరం ఏం లేదండి. అన్ని రాసుల వాళ్ళకి బాగుందనే నేను చెప్తాను. సో ఈ విధంగా మీ యొక్క అందరికీ కూడా బాగుండాలని, 12 రాసుల వాళ్ళకి ఈ 5 గ్రహాల కలయిక శుభాలు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.